ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. సో ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని దాదాపు గంటన్నర సమయంలోనే 160 కిలోమీటర్లు ఉంటుంది హన్మకొండ నుంచి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్. సో గంటన్నర వ్యవధిలోనే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి అయితే గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకురావడం జరిగింది. పొద్దున ఏదైతే గుండెపోటు వచ్చిన తర్వాత స్థానిక రోహిణి హాస్పిటల్లో చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అయితే యశోదకు తీసుకురావడం జరిగింది. సో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా పోతున్నారు. సో వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కూడా పోతున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత ఉన్నారు, శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఎట్లా ఉంది ఆరోగ్యం, ఎట్లా ఉంది, నిలకడగా ఉందా అని చెప్తున్నారు? అంటే ఇంకా ఇప్పుడు ఇంతకుముందే ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. ఇప్పుడే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఇప్పటికి చేరుకున్నారు, మిగతా నాయకులు చేరుకున్నారు. వారు ఎమర్జెన్సీలో ఉన్నారు, మిగతా వైద్యం కొనసాగుతుంది. సరైన సమయంలో అంటే నాకు తెలిసి కొంత సమయం తీసుకున్న తర్వాత ఆఫ్టర్ ఆల్ ది ప్రొసీజర్స్ వాళ్ళు ఏమేమి చెక్ చేసుకోవాలో డాక్టర్స్ విల్ కమ్అట్ అండ్ గివ్ దెమ్ ప్రాపర్ మెడికల్ బులెటిన్ హాస్పిటల్ ఇస్తుంది. అప్పటిదాకా అందరం కూడా ఓపిక బట్టి వేచి చూడాలని కోరుతా ఉన్నాం. బులెటిన్ ఎప్పటిలోపు చేసే అవకాశం ఉంది? బులెటిన్కి సంబంధించి మనకేం తెలియదు కదా, వాళ్ళు ఇంతకుముందు ఒక 20 నిమిషాల ముందు వారిని ఇక్కడికి ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. మిగతా వాళ్ళ యొక్క ఏమేమి చెకింగ్సో లేకపోతే ఏమేమి ఇన్స్పెక్షన్స్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత దే విల్ కమ్అట్ విత్ మెడికల్ బులెటిన్. హోప్ వారు సురక్షితంగా బయటకు వస్తారు. వరంగల్ జిల్లా నేతలందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సో పార్టీకి సంబంధించి అభిమానులు కానీ, సుదర్శన్ రెడ్డి అభిమానులు కానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా యశోదకు చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితమే అంటే కేటీఆర్తో పాటు హరీష్ రావు, వరంగల్ జిల్లా సీనియర్ నేతలు రాజయ్య కానీ, లేకపోతే ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా రావడం జరిగింది. సో అంబులెన్స్ వెనకాలే హరీష్ రావు కానీ కేటీఆర్ కూడా రావడం జరిగింది. సో అంబులెన్స్ వచ్చిన కొద్దిసేపటి తర్వాత మళ్ళీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ హాస్పిటల్ రావడం జరిగింది. మన పక్కన కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఇటు కేటీఆర్తో కానీ సుదర్శన్ రెడ్డి బంధువులతో కూడా మాట్లాడడం జరిగింది. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితులు ఆధారపడద్దు, పార్టీ మొత్తం అండగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. వైద్యం కోసం సంబంధించి ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం కోసం సంబంధించి కూడా యశోద హాస్పిటల్ డాక్టర్లతో కూడా ఆల్రెడీ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఈవినింగ్ కూడా కేసీఆర్ వస్తారని ఒక సమాచారం కూడా అందుతుంది మనకు. సో ఒకవేళ ఈవినింగ్ యశోద హాస్పిటల్కి సంబంధించి వైద్యం కొనసాగుతుండడంతో సాయంత్రం 6 తర్వాత కేసీఆర్ వస్తారని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దగ్గరుండి కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ వైద్యం సంబంధించి దగ్గరుండి చూసుకోండి అని చెప్పేసి ఏదైతే కేసీఆర్ ఆదేశాలు జారీ చేశాడో దానికి సంబంధించి కేటీఆర్ హరీష్ రావు కూడా రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఏదైతే సుదర్శన్ రెడ్డి బంధువులు కానీ లేకపోతే అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వరంగల్ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మార్నింగ్ ఏదైతే రోహిణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత నిలకడగా ఉన్న తర్వాత మెరుగైన వైద్యం కోసం అయితే యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు అయితే డాక్టర్లు నిలకడగా ఉందని చెప్తున్నారు, ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో బులెటిన్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రుజుదానాచారి కూడా వచ్చారు, మళ్ళీ వరంగల్ సంబంధించిన సీనియర్ లీడర్. సార్ ఎట్లా ఉంది ఆరోగ్యం సంబంధించి? ఉద్యమంలో కలిసి పనిచేశాడు మీతో పెద్ది సుదర్శన్ రెడ్డి. మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అవిశ్రాంతమైనటువంటి అనేక విషయాల్లో పోరాటం చేసినటువంటి మా మిత్రుడు, ఉద్యమ సహచరుడు. చాలా బాధ కలుగుతున్నటువంటి సందర్భం. సడన్గా ఇవాళ ఉదయం భయంకరమైన దుర్వార్త, సుదర్శన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా బాగాలేదనేటువంటి వార్త తెలిసిన తర్వాత అసలు ఏదో భూకంపం వచ్చినంత బాధ. సరే, అప్పటికి మళ్ళీ తర్వాత వార్తల్లో కొంత మార్పు వచ్చింది. నేను బయలుదేరి భువనగిరి దాటుతున్నటువంటి క్రమంలో హైదరాబాద్ షిఫ్ట్ చేసిండ్రు, అంబులెన్స్లో తీసుకొస్తానంటే మళ్ళీ నేను రిటర్న్ అయ్యి వస్తాను. భగవంతుడు ఆయన చల్లగా చూడాలి, త్వరితగతిన కోలుకోవాలని. ఎట్లా ఉండేది ఉద్యమంలో మీకు సంబంధించి? ఎట్లా ఉండేది ఆ ఉద్యమంలో పాత్ర సంబంధించి? వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం వరంగల్ జిల్లాలో అద్భుతంగా కొనసాగడంలో కీలక పాత్రధారి పెద్ది సుదర్శన్. నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆ రోజు వారు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. మేము హైదరాబాద్ నుండి కోఆర్డినేట్ చేస్తుండే వాళ్ళం. ఉద్యమం అన్ని జిల్లాల్లో జరుగుతున్నప్పటికీ వరంగల్లో చాలా బాగా జరగడంలో ఆయన కృషి, ఆయన పాత్ర ఎనలేదు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఎట్లా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? బాగుంది. డాక్టర్ గారు ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ విషయాలు చెప్పారు. అంటే మిగతా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాకపోతే 8-9 సార్లు సిపిఆర్ చేసిన క్రమంలో అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిసేపు స్టాప్ అయింది కాబట్టి ఇంకా కాన్షియస్లోకి రాలేదు. 24 గంటలు అంటే దాదాపు 48 గంటల వరకు ఏం చెప్పలేము. మిగతా అన్నీ
అన్నీ అంటే ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ అనుకున్నారు కానీ అట్లా కాదు, కొంచెం లంగ్స్లో బ్లడ్ క్లాట్ ఉంది అని చెప్పి మరి దానివల్ల ఈ ప్రమాదం వచ్చింది అని చెప్తున్నారు. సో మేము భగవంతుడిని ప్రార్థిస్తాము. డాక్టర్లు కూడా అంటే ఇన్నిసార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఇక్కడ వరకు రికవరీ అయ్యి వచ్చిండు అంటే డెఫినెట్గా ఆయన అంటే అన్ని అవయవాలు ఫంక్షనింగ్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా బాగా అవుతుందని చెప్పి విశ్వసిస్తా ఉన్నాం. ఇవాళ పొద్దున తనకు కొంచెం అది హార్ట్ స్ట్రోకా లేకపోతే లంగ్స్ ఇదైందా అనేది అర్థం కాలేదు. ఇన్నిసార్లు దాదాపు 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత రివైవ్ అయిండు కాబట్టి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం కాదు, లంగ్స్లో కొంత ఇన్ఫెక్షన్, దాంతో కొంచెం బ్లడ్ క్లాట్ ఉంది అని చెప్పి తద్వారానే తనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు. ఇన్నిసార్లు సిపిఆర్ చేసే క్రమంలో బ్రెయిన్కు కొంత అంటే ఆక్సిజన్ అందడం కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ పూర్తి స్థాయిలో కొద్దిసేపు అందలేదు కాబట్టి మేము విశ్వసిస్తూ ఉన్నాం అన్ని ఆర్గాన్స్ అన్ని అవయవాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. దేవుడి దయ ఆయన రికవరీ అయిపోతారు, మంచిగా అయిపోయి బయటకు వస్తారని విశ్వసిస్తా ఉన్నాం. అంటే అర్థం కాలేదు, హార్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్ అని చెప్పారు కానీ ఇదైన తర్వాత అది కార్డియాక్ అరెస్ట్ కంటే లంగ్స్ వల్ల ఎఫెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ రివైవ్ అయిండ్రు. మనం అందరం చూస్తూ ఉన్నాం, నిజంగా చాలా వార్తలు బయటకు వచ్చాయి. డాక్టర్లు కూడా ఒక దశలో చేతులు ఎత్తేసిన క్రమంలో మా రోహిణి డాక్టర్లు, మా డాక్టర్ మమతా రెడ్డి గారు కానీ మిగతా అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా స్పందించి వారు చూపించిన చొరవ సుదర్శన్ రెడ్డి గారిని ఇక్కడ వరకు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. ఇవాళ ఒక గ్రీన్ ఛానల్లో ఆయనను హైదరాబాద్కి తీసుకురావడం, గంటన్ బావులో ఇక్కడికి చేరుకున్నాం కాబట్టి భగవంతుడు తనని కాపాడిండు అంటే దీంట్లో నుంచి కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా బయటపడతాడని ఆశిస్తా ఉన్నాం. అది జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాం. డాక్టర్స్ టీం అందరూ కూడా అంటే మీరే అంటే అందరూ యాజమాన్యం అందరూ కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చెప్పడం కూడా ఏంటంటే ఇది చాలా మిరాకిల్, 1% పర్సన్స్ కూడా ఈ విధంగా జరగదు. ఇన్నిసార్లు సిపిఆర్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా నార్మల్ అంటే అన్ని అవయవాలు ఫంక్షనింగ్ అవ్వడం అనేది చాలా మిరాకిల్ అని చెప్పారు. దాంతోనే ఒకటి పూర్తి విశ్వాసం ఏంటంటే డాక్టర్స్ అంతా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పిండ్రు. కాకపోతే 2-3 రోజులు మినిమం మీరు టైం ఇస్తే కూడా పూర్తి స్థాయి కూడా చెప్తామని చెప్పిన కానీ పూర్తి హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే పొద్దున వచ్చిన వార్తలతో వాస్తవంగా రాష్ట్రంలో అంటే ఆయన అభిమానులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు చాలా టెన్షన్లో పడి బాధలోకి వెళ్ళిపోయాం. కానీ సడన్గా వారు కోలుకున్నారు అని తెలిసి స్టేబుల్ అయిందన్న తర్వాత భగవంతుడు నిజంగా ఉన్నాడు అనేది డాక్టర్ల రూపంలో ప్రత్యక్షంగా కనబడ్డది. కాబట్టి పూర్తిస్థాయి విశ్వాసం ఉంది. మీరు ఏదైతే నర్సంపేట నియోజకవర్గాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, వారి అభిమానులు కూడా మీరు మనోధైర్యం కోల్పోకండి. మళ్ళీ పెద్దన్న మంచి యాక్టివ్గా బయటకు వస్తాడు. ఎటువంటి సర్జరీస్ లేవు, ఎందుకంటే లంగ్లో యాక్చువల్లీ ఏది సిపిఆర్ చేసిన తర్వాత లంగ్స్లో బ్లడ్ క్లాట్ అయిందని తెలుసుకున్న తర్వాత అక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత డాక్టర్స్ ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఆ క్లాట్ అనేది కరిగిపోయింది. కాకపోతే సిపిఆర్ మధ్యలోకి వస్తే బ్రెయిన్ ఫంక్షనింగ్ కొంచెం టైం పడుతుంది కాబట్టి 3 రోజులు టైం తప్ప అదర్వైజ్ యూరిన్ అవుట్పుట్ కానీ మిగతా బీపీ కావచ్చు, ఏమైనా ఆక్సిజన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా స్టేబుల్గా ఉన్నారు. భగవంతుని దయల పెద్దన్న నర్సంపేటలో మంచి బ్రహ్మాండంగా యాక్టివ్గా అడుగు పెడతారు. ఈరోజు వరంగల్లో జరిగినటువంటి ట్రీట్మెంటు అక్కడ వాళ్ళు చేయాల్సినవన్నీ చేసిండ్రు. బెటర్ ట్రీట్మెంట్ కొరకు ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడే వచ్చింది కాబట్టి వాళ్ళంతా కూడా అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తాము. భగవంతుని దయతో ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాం. ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతుండే ఎట్లా ఉంది పరిస్థితి? ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ దానికి షిఫ్ట్ చేయడం జరిగింది. పొద్దున వచ్చింది అయితే చాలా క్రిటికల్గా ఉండే కానీ డాక్టర్స్ బాగా కష్టపడి మంచి ట్రీట్మెంట్ చేయడం వల్ల బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎట్లా ఉండే ఉద్యమం టైంలో ఎట్లా ఉండే సుదర్శన్ అన్న? మీరు వరంగల్లో కీలకంగా పనిచేశారు ఉద్యమం టైంలో, ఎట్లా ఉండేది? సుదర్శన్ రెడ్డి గారు మాలాంటి వారందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను. నాడు విద్యార్థి నాయకునిగా కాకతీయ యూనివర్సిటీలో మేము ఉద్యమం చేసినప్పుడు మాకు అనేక ఆలోచనలు మాతో షేర్ చేసుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళిక కూడా మాకు ఇచ్చిన సందర్భం కూడా ఉన్నారు. వారికి ఈరోజు ఇట్లా జరగడం నిజంగా కూడా దురదృష్టకరం.
వారు తొందరగా కోలుకొని బయటికి రావాలని మేమంతా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే మా పార్టీ పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా సీనియర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా స్వయంగా వరంగల్ దాకా వచ్చి వారిని చూసి వెనువెంటనే అంబులెన్స్లో గ్రీన్ ఛానల్ ద్వారా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థతో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్కి కూడా తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లతో కూడా మా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడడం జరిగింది, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. సో వారు కూడా నథింగ్ డేంజర్, ప్రాబ్లం లేదు, సో కొంత ఇబ్బంది అయింది, సో ఇప్పుడు మాత్రం స్టెబుల్గా కోలుకుంటారని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వారిని డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టడం జరిగింది, ఐసీయూలో కూడా పెట్టడం జరిగింది. మేమందరం కూడా కోరుకున్నది ఒకటే, ఒక సీనియర్ నాయకుడు ఉమ్మడి జిల్లాలో, వరంగల్ ఉమ్మడి జిల్లాలో, ఇక సీనియర్ నాయకులు ఎవరు మా దగ్గర అంతా వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ పార్టీ మొదటి నుంచి వెళ్ళి వచ్చిన నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డికి ఇట్లాంటి జరగడం నిజంగా కూడా బాధాకరం. సో కాబట్టి వారు తొందరగా కోలుకొని మళ్ళా ప్రజాక్షేత్రంలో మామూలు స్థాయిగా గతంలో ఏ విధంగానైతే ఉన్నారో ఆ విధంగా ఉండాలని మేము భావిస్తున్నాం, ఆ భగవంతుకుండా కోరుకుంటున్నాం. మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూడాలని పార్టీ నాయకత్వానికి కూడా చెప్పినట్టు సమాచారం ఉంది. తప్పకుండా ఇవాళ మా మాజీ మంత్రి వాళ్ళు సత్యవతి రాథోడ్ గారు, మా మాజీ ఎమ్మెల్యే కవిత గారు కూడా ఇవాళ వారి దగ్గర, వారి సతీమణి దగ్గర ఉండి వారు దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఏదన్నా ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతోటి సంప్రదించి ఇమీడియట్లీ ఎవరైనా డాక్టర్ కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా వారు దగ్గరుండి చూసుకోవాలని చెప్పి ఇప్పుడే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు చెప్పి వారు వెళ్ళిపోయారు. ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. డాక్టర్ల బృందం కూడా వారి దగ్గరలో అందుబాటులో ఉన్నారు కాబట్టి తొందరగా కోలుకొని మామూలు వ్యక్తిగా బయటికి రావాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. పొద్దున కొంచెం నెగిటివ్ వార్తలు రావడంతో కార్యకర్తలతో పాటు చాలామంది కొంచెం అసహనానికి గురైన పరిస్థితి, చాలామంది భయపడ్డ పరిస్థితి. సో ఇప్పుడు ఎట్లా ఉంది, కార్యకర్తలకు ఏం చెప్తారు వారు? నిజంగా కూడా మార్నింగ్ వచ్చిన మెసేజ్ తోటి నేను కానీ మా పార్టీ విద్యార్థి నాయకులు గెల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది బాధపడడం, ఏడ్చినాం కూడా. అరే ఇంత మంచి నాయకునికి ఇట్లా జరగడం ఏందని చెప్పి చాలా ఆయనతోటి ఉన్న అనుబంధాలను పెనవేసుకున్నాం మేము వెళ్తున్న సందర్భంలో కూడా. కానీ కొంత కన్ఫ్యూజ్ ఏంటంటే వాస్తవంగా అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఒక 1 అవర్ హార్ట్ మొత్తమే పనిచేయలేదని కూడా వారు చెప్తా ఉన్నారు. ఆ సిపిఆర్ చేసుడితోటే ఇట్లా మొత్తం గట్టిగా కొట్టుడితోటి అక్కడ మమతా డాక్టర్ గారు ఉన్నారు, వారంతా కూడా. సో కొన్ని రిప్స్ కూడా కొట్టడం వల్ల కూడా రిప్స్ కూడా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఎక్స్రే తీసి అవన్నీ తీస్తే కానీ వాస్తవాలు తెలుస్తాయి. పల్మాలజిస్ట్ కూడా అందుబాటులో ఉన్నాడు. వారికి నిమోనియా అనే కొంత అంతకుముందు కూడా టెస్టులు చేయించి ఉన్నారట. గత 2-3 రోజుల క్రితం ఇదే యశోద హాస్పిటల్ కూడా టెస్టులు చేసుకున్నారు. సార్ నిత్యం వారు ప్రజాసేవ కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు యోగక్షేమాల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి వారి ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేసింది అయితే వాస్తవం. ఎందుకంటే చాలా సందర్భాల్లో వారితో మాట్లాడినప్పుడు కూడా నాకు జ్వరం వచ్చిందని ఇంకేదో అని పొమ్మంటే పోదంతే నిమ్మలంగా నాకు అర్జెంటుగా నరసంపేట నియోజకవర్గంలో ఒక కార్యకర్తకు ఇబ్బంది అయిందని చెప్పి ఇట్లాంటి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే క్రమంలో వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు ఈ జరిగిన తీరు కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులకు అందరికీ ఒత్తిడి ఉంటుంది. సో వీరికి కూడా ఒత్తిడి ఉన్నది. దాంట్లో భాగంగానే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా భగవంతుని దయ వల్ల డాక్టర్లు మరి శ్రమకూర్చి వారు ఇవాళ కొంతమేర బయటపడ్డట్టే అనిపిస్తూ ఉన్నది. ఇంకా పూర్తిగా 100% కోలుకొని మామూలుగా గతంలో ఏ విధంగానైతే ప్రజలకు సేవలు అందించిండో ఆ విధంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మనతో పాటు విద్యార్థి నాయకులు ఉన్నారు. బ్రదర్, ఏమనిపించింది పొద్దున చూసిన తర్వాత? ఇప్పుడు సిచ్యువేషన్ కొద్దిగా కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు కూడా. ఎట్లా ఉంది పరిస్థితి? కోలుకుంటానని చెప్పి మేము అనుకుంటున్నాం, భావిస్తాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా పనిచేసిన నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్టీని బలోపేతం చేసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారికి చాలా అత్యంత సన్నిహితుడు. జిల్లాలో ప్రతి కార్యకర్తను, చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా అందరినీ సమన్వయం చేస్తూ జిల్లాలో పార్టీ నడిపించిన నాయకుడు. రాష్ట్ర స్థాయిలో కూడా మాకు విద్యార్థి నాయకుడు అందరికీ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి ఆయన. భగవంతుడు బాగుండని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. నేను ఉప ఎన్నికల్లో పూడించినప్పుడు హుజురాబాద్లో వినోద్ కమల్కి ఇన్ఛార్జిగా వచ్చిండు. గతం కూడా మాకు మంచి సుపరిచితుడు. అలాంటి నాయకుడు తొందరగా కోలుకోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా మంది మాలాంటి యువ నాయకులకు, విద్యార్థి నాయకులకు కూడా దిశానిర్దేశం చేసేవాడు. కేసీఆర్ ఏది చెప్తే అది చూసి రమ్మంటే కాల్స్ వచ్చే రకం అని చెప్పేసి మనతో పాటు మరొక ఉద్యమ నాయకుడు ఉన్నారు, గజ్జల నాగేష్. బ్రదర్, ఏమనిపిస్తుంది సుదర్శన్ ఈ పరిస్థితుల్లో చూస్తుంటే? ఎట్లా ఉంది? మా ఉద్యమ నాయకుడు, ఉద్యమ సహచార నాయకుడు, మాకందరికి చాలా బాధగా ఉంది. మాకు ఉదయం మరి ఈ విధంగా హాస్పిటల్లో కొంచెం ఛాతీలో నొప్పి అనేసి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయిన సంగతి చెప్పేవారికి మేమందరం కూడా అవుట్ అయినాం. కానీ అనేక రకాలుగా పుకార్లు రావటం కూడా జరిగింది. మేము చాలామంది దిగ్భ్రాంతికి గురైనాం. ఆ భగవంతుని కోరుకున్నాము, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మంచిగా కోరుకున్నాం. కానీ మా అంతలోపటినే మా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గవర్నర్ కేటీఆర్ గారు,
మరి అదేవిధంగా మాజీ మంత్రులు, పెద్దలు, నాయకులు, మా అన్న హరీష్ రావు గారు పుట్టిన మరి అక్కడ వరంగల్కి వెళ్ళేసి వారికి ప్రాథమిక ఏది ఇయ్యాలో ట్రీట్మెంట్ ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ చేయించి మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశాల మేరకు వారు ప్రతి నిమిషం అన్ని నిమిషము కూడా ఇక్కడ వాళ్ళిద్దరిని కూడా అడగటం చేయటము ఏ విధంగా ఉంది ఎట్లుంది ప్రతి నిమిషం ప్రతి అడుగున అడగటం మరి ఇక్కడ ఇమ్మీడియట్లీ ఇక్కడ షిఫ్ట్ చేయించడము వారి ఆదేశాల మేరకు ఇక్కడ షిఫ్ట్ కూడా చేయటం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా సాయంగా వెళ్ళి చూసాము. మరి అక్కడ తప్పకుండా ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ అయ్యి వాళ్ళకందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి అన్ని రకాలుగా తొందరగా పార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే పనిచేస్తున్నాయి అని చెప్పారు. హార్ట్ కానీ కిడ్నీ కానీ అన్నీ కూడా చేస్తున్నాయి బాగానే అని చెప్పారు. తొందరగా భగవంతుని ఆశీర్వాదంతో కోలుకోవాలని యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ మా ప్రపంచం అందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా తొందరగా బయటికి వస్తాడు. సంతోషంగా మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఉద్యమకారులకు సంబంధించి కేసీఆర్ ఏదైనా అంశం ఇస్తే చూసినామంటే కాల్చి వచ్చే రకం పెద్దది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మాలాంటి యువ నాయకులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తూ ఉద్యమంలో ఎలా ఉండాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు సలహాలు ఇచ్చేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో మీడియాతో మాట్లాడుతున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు కరీంనగర్ నుంచి. సో పొద్దున్నే కూడా మొదటగా వినోద్ కుమార్కి ఏదైతే సంఘటన స్థలానికి కూడా వెళ్ళడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు ఉదయం పూట అతడు ఉదయం పూట లేసే అలవాటు అతనికి లేచి ఎక్సర్సైజ్ చేసే సందర్భంలో కొంత సఫకేషన్ తర్వాత చెమట బాగా రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. రోహిణి హాస్పిటల్ హన్మకొండలో ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా హార్ట్ బీట్ కొంచెం తగ్గి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని డాక్టర్లు గ్రహించడం జరిగింది. సో సిపిఆర్ అవన్నీ చేయడము తర్వాత ఇమీడియట్గా కొంత భయాందోళన ఉండే ఆ సమయంలో తర్వాత అదృష్టవశాత్తు హార్ట్ మళ్ళీ రికవరీ కావడము తదనంతరము డాక్టర్స్ దాన్ని సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం లేదు, లంగ్స్ నుండి హార్ట్కి వచ్చేటువంటి ఏదైతే ఆర్టరీ ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో కోలుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో మరి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే నర్సంపేట నియోజకవర్గం చెంది ఉన్నటువంటి ప్రజలు అనుకోండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాడు. చాలామంది మరి రోహిణి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి తరలి వస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే ఇంకా మనకు ఆ హాస్పిటల్ వచ్చి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏమి జరగదు, మనం మంచిగానే జరుగుతుంది. కొన్ని అన్ని పరీక్షలు చేసి మరి కొంత సమయం పడుతుంది హాస్పిటల్లో. కాబట్టి దయచేసి వారిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే వచ్చి హాస్పిటల్ కాదు మనం అందరం కూడా లేటెస్ట్ హోప్ ది బెస్ట్. చూద్దామండి. అంటే ఇప్పుడు హాస్పిటల్కి ఇమీడియట్గా ఇప్పుడు ఇక్కడ మేము అందరం వచ్చినాం, మేము కూడా చూడలేకపోయాం, కిందనే ఉన్నాం కదా, మీ దగ్గరే ఉన్నాం. అంటే ఇక్కడి నుంచే కేసీఆర్ గారు మాత్రం ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నారు. నేను వరంగల్లో నిన్న రాత్రి అక్కడ పోయి ఉన్నాను. కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళింది నేనే. అక్కడ చాలా మంది మన తొందరగా అందరూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది మేము అందరం వచ్చినాము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనము వచ్చి మనము డిస్టర్బ్ చేయకుండా ఇంకా వదంతులు అంటే మరి మీడియాలో పెట్ట స్క్రోలింగ్స్ అవన్నీ వచ్చినాయి దురదృష్టవశాత్తు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కానీ ఏ పేషెంట్నైనా కానీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మళ్ళీ అలాంటి స్క్రోలింగ్స్ రావాలి. ఎందుకంటే కొంతమంది మరి అతి ఉత్సాహాన్ని అనను, అంత తొందర అవసరం లేదు కదా. అలాంటి దుర్వార్తలు ప్రచురించడానికి కొంచెం సమయం తీసుకోవాలనేది నా రిక్వెస్ట్ మీడియా ప్రపంచానికి.